హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామున్ అయితే రెడీ చేస్తాను అనమాట ఇంట్లో. సో దానికోసం అయితే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకున్నాను. సో నేనైతే దాంట్లోని ఒక కప్పు గులాబ్ జామ్ది పౌడర్ ఉంటే హాఫ్ కప్ అయితే గోధుమలోకి వేసి ఓన్లీ పాలతోనే మిక్స్ చేస్తాను అనమాట, వాటర్ యూస్ చేయకుండా. సో అప్పుడైతే గులాబ్ జామ్ విరగకుండా నీట్గా వస్తుంది. సో ఇప్పటివరకు అలాగ ఎవరైనా ట్రై చేసి లేకపోతే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. సో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా అలా పెట్టి ఇలా చిన్న చిన్న బాల్స్ని అయితే ఆ పిండి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేస్తాను అనమాట. రెడీ చేసుకొని ఇంకా పూర్తిగా సిమ్లోనైతే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇంకోవైపు మనం ఇది హాఫ్ కేజీ పౌడర్ కదా, అందుకని పావు కప్ అయితే షుగర్ తీసుకొని పాకంకి అయితే పెట్టాను. ఇలాగా కొంచెం స్లోగా ఒకసారి అలా కలుపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన వెంటనే మనం పాకం రెడీ చేసుకుంటాం కదా, సో దాంట్లో అయితే వేడిగా వెంటనే తీసి వేస్తే అయితే మనకు పాకం బాగా పడుతుంది అనమాట. సో ఇలాగ చూసారా ఎంత చిన్నవి చేశాను అనమాట. చాలా ఎంత స్మూత్గా ఎక్కడ పగలకుండా అయితే నీట్గా వచ్చాయి. సో ఇప్పటి వరకు ఎవరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ చేయండి. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ మీ ముందుకి ఇంకో రెసిపీతో అయితే మళ్ళీ వస్తాను. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఓకే, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.